పుట్టినరోజుకి నేను కొనిచ్చిన పట్టు చీర కట్టుకోకుండా ఇంకేం చీర కట్టుకుంటోంది? లేదక్క, నా చేత్తో నేనే చేస్తాను. నువ్వు పక్కనే ఉండు. నువ్వు ఎవరి కోసం వేస్తున్నావమ్మా? మనసుకి నచ్చిన వారి కోసం. మనసుకి నచ్చిన వారికి. నువ్వు చేసిన కేసరి నీకు తెరిపించడం అంతా చూశాను. నీ తలరాత ఇదే అయితే నీ ఇష్ట ప్రకారమే జరగనివ్వు. మా నాన్న కనిపించడం లేదు, వెతుకుదామని వచ్చాను. మీతో చెప్పి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటే మీరెప్పుడు చూసినా ఇలా మత్తులోనే ఉంటున్నారు. అమ్మవారి పూజ అయ్యాక పెళ్లి. అందర్నీ తీసుకొని రా. అందరూ వచ్చేసారా? బలి ఇవ్వమంటారా? బలి ఇవ్వబోతున్నాను. అందరూ సంతోషంగా స్వీకరించండి. రండి, నా వెనకే రండి. బలి సిద్ధంగా ఉంది. ఎవరు నిన్ను ఇలా కట్టేసింది? అందరూ రండి. రండి, అందరూ రండి. వెనకండి, ఆగండి. పాపం ఆ గొర్రె ఆకలితో అరుస్తోంది. అది కూడా ఒక జీవే కదా, అందుకే నేను వదిలేశాను. నన్నేం చేయదు. తప్పు చేశావు, పెద్ద తప్పు చేశావు. మనుషుల ప్రాణాలు పోకూడదని ఆత్మలకు బలి ఇవ్వడానికి తెచ్చిన గొర్రెను నువ్వు వదిలేశావు. ఏయ్,
ఆ రోజు బలిదానం ఇస్తుండగా నువ్వు అడ్డుగా రావడం వల్లే ఈ పరిహార పూజ చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని కూడా జరగనివ్వకుండా చెడగొట్టేశావు. ఇక ఆత్మల ఆగ్రహాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు. ఆడో మగో, శిశువులో లేక వృద్ధులో ఎవరో తెలియదు, ఈ ఊళ్ళో ఒక ప్రాణం పోతుంది. ఈ ఊరే కల్లోలం చెందేలా ఒక దుర్ఘటన జరుగుతుంది. జరిగి తీరుతుంది. తల్లి, అందరూ నిన్ను నమ్ముకున్న వాళ్ళే కదా, నువ్వే ఇలా అంటే ఎలా? నన్ను నమ్మడం ముఖ్యం కాదు, నాకు కట్టుబడి ఉండాలి. అంతా నీ వల్లనయ్యా. ఆత్మలకి కోపం వచ్చేలా చేశావు. ఈ ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు చేయడానికి వచ్చామంటారా? వాడితో ఏంటా మాటలు? వాడి తల్లి తెరవేయండి. అమ్మవారి పూజ అయ్యేంత వరకు వీడు ఈ ఊళ్ళోనే ఉండాలి. వీడి మీద కోపడ్డం మానేసి తిరునాళ్లను బ్రహ్మాండంగా ఎలా జరిపించాలో చూడండి. దైవ కార్యం ఏ కారణంగానూ ఆగిపోకూడదు. ఆ తల్లికి జరగాల్సింది ఖచ్చితంగా జరగాల్సిందే. వెళ్ళండి. అక్క, ఆయన తెలియక చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఆయన క్షమించి వదిలే అక్క. నేను వాడిని క్షమించినా ఆత్మలకు బలి ఇచ్చే క్షణంలో వాడు ఆటంకం కలిగించాడు కనుక అవి వాడిని క్షమించవు. ఆత్మలకు బలయ్యేది వాడే అయినా ఆశ్చర్యపడ్డానికి లేదు. అక్క, స్వయం కృతాపరాధం ఇది. వాడికో పెద్ద ప్రమాదం సిద్ధంగా ఉంది. అక్క, అంత మాట అనకక్క. ఎలాగైనా నువ్వే ఆయన్ని కాపాడాలి. వాడిని నీ మాంగల్య బలం మాత్రమే కాపాడగలదు. వెంటనే వాడు నీకు తాళి కట్టి తీరాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు అతనికి ఆ తల్లి ఎదుట వివాహం జరగాలి. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళి అతనితో మాట్లాడి వాళ్ళ పెద్దవాళ్ళని మన ఇంటికొచ్చి నాతో మాట్లాడమని చెప్పు. వెళ్ళు, త్వరగా వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ అక్క.